ఉన్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు అనే అనేక రకాలుగా ఎస్ఐ వృత్తిని కొనసాగిస్తూ ఆయన వృత్తి ధర్మాన్ని పోలీస్ శాఖలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఒక రెడ్డి అతను ఆ సిఐ గారు కుల వివక్ష దృక్పథంతో ఆయన మీద చిన్న చూపు చూస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆయనకు సహకరించకుండా పని చేయకుండా అనేక రకాలుగా అవమానానికి ఇబ్బందులకు గురి చేస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇవాళ ఆశ్రవపేట అయినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం. బేషరత్గా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీస్ శాఖ సంబంధించినటువంటి సిఐ గారిని బేషరత్గా శిక్షించి జీవిత ఖైదీ విధించాలి. ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ ఒక పోలీసు శాఖ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి రక్షక భటులుగా ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖలనే ఇలా అంత అన్యాయం జరుగుతుందంటే ఇలా న్యాయం జరుగుతలేదంటే పోలీస్ శాఖ ఏ పూర్తిగా వ్యవహరిస్తుందో దీన్ని ఐజీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ మీద యాక్షన్ తీసుకొని తక్షణమే చట్టపరంగా శిక్షించి ఆయనను జీవిత ఖైదు విధించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.